2 మర్డర్స్ చేసి ఒక్క క్లూ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడంటే హీ ఈస్ వెరీ క్లెవర్. అన్నా మనలో మనమాట నీ వయసు ఎంత? నెక్స్ట్ మంత్ 11th కి 23 రా. పండుగలు పబ్లిక్ హాలిడేస్ తీసేది కదన్నా, కలిపి చెప్పా. ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. కొత్త ఫిగర్ వచ్చింది, ఖర్చు తీసుకోవాలి పదా. సీట్ ఖాళీయా? నువ్వు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అయిపోద్ది. లొకేషన్ షిఫ్ట్. దీనికి కత్తిరినకాయకు పోలికని తెలుసా? తెలుసు. ఏంటది? ఇద్దరు నీతో మాట్లాడరు. మీ పేరు కేశవ? మీది నర్సాపురమా? కాదు. నీకు చెప్పడం ఇష్టం లేదో నేనంటే ఇష్టం లేదో నాకు తెలీదు. చిన్నప్పుడు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అంతే ఇష్టం. నీకెప్పుడు ఏం కావాలన్నా చెప్పు, ఐల్ బి హ్యాపీ టు హెల్ప్. అరే ఆ రెడ్ బ్యాగ్ రమ్మని చెప్పు. యాటిట్యూడ్ కోసం అది చూసాను రా అమ్మ. ఇటు ఓయ్ రెడ్ బ్యాగో ఇట్రా. బ్యాగులు ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. అన్న చదువుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి? డబ్బులు ఉన్నాయి. అంటే అన్న అడుక్కునే వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి చెప్పు. లంచ్ బాక్స్ ఉంది. అది చెప్పు ముందు. అన్నా టేస్ట్ చేస్తావా? గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను. ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్కొక్కరు కూడా వదలలేదు. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి. భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్ర నైవేద్యం.